బొప్పాయిలో తైవాన్ రకం అందుబాటులోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వాణిజ్యపరంగా విస్తరించింది. సాగు పద్ధతులు సులువుగా ఉండటం, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా ఉండటం, నాటిన 6 నుంచి 8 నెలలకే కోతలకు అందిరావడంతో రైతులకు ఆదాయపరంగా వెసులుబాటుగా ఉంటుంది. ఎకరాకు సంవత్సరానికి 80 నుంచి 100 టన్నుల అత్యధిక దిగుబడితో రైతులకు మంచి ఆదాయపరంగా ఉంటున్న బొప్పాయిపై ఇటీవలి కాలంలో వైరస్ తెగుళ్లు వేటు వేస్తున్నాయి. ప్రారంభ దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల తోటలను అర్ధాంతరంగా నరికివేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా రింగ్ స్పాట్ వైరస్, మొజాయిక్ వైరస్, ఆకుముడత వైరస్ తెగుళ్లు ఆశించి పెట్టుబడి మందమైన వెనక్కు రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. బొప్పాయిని ఆశించే వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర పద్ధతులు ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. వాణిజ్య పంటగా మన రాష్ట్రంలో సుమారు 20,000 హెక్టార్లు పైబడి సాగు చేస్తున్న పంట బొప్పాయి. ఒక రైతు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు స్థిరంగా ఆదాయం తెచ్చుకోవాలన్న ఆలోచనతో వేసుకున్న పంట వాణిజ్యపరంగా వేసుకున్నప్పటికీ అతనికి ప్రధానంగా ఈ వైరస్ తెగులు అనేవి తీవ్ర ఇబ్బంది కలుగజేస్తుంది. దానివల్ల ఒక సంవత్సరంలోపే మొత్తం పంటను తీయాల్సి వచ్చిన పరిస్థితి అనేది ఈ వైరస్ తెగుల వల్ల అతను చూడడం జరుగుతుంది. ఒకటి రింగ్ స్పాట్ వైరస్, అదేవిధంగా ఆకుముడత వైరస్. ఈ 2 వైరస్ల వల్ల లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది ఎక్కువగా రసం పీల్చే పురుగు వల్ల వస్తుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నారు వేసేటప్పటి నుంచి తర్వాత మన పంట అయ్యేంత వరకు కూడా ప్రతి దశల్లో కూడా జాగ్రత్తగా చూసుకుంటే తప్ప ఈ వైరస్ తెగులు మనం నివారించి అదేవిధంగా దిగుబడులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ నారు మనం విత్తనం ద్వారా ప్రవర్ధన చేస్తాం కాబట్టి ఈ నారు వేసుకున్నప్పుడు సంచుల్లో ఏంటంటే ఎక్కడైతే నారు వేస్తామో దాని చుట్టూ కూడా ఈ రసం పీల్చే పురుగులు లోపలికి రాకుండా మనం ఒక 40 నుంచి 60 మైక్రాన్స్ షేనెట్ మాత్రమే మనం చూసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా రసం పీల్చే పురుగులకు రాకుండా మనం ఏంటంటే ఫ్రీక్వెంట్గా వేప నూనె 2.5 ml ఒక లీటర్ నీటికి లేదా ఎస్ఫేట్ మనం చేసినట్లయితే సమర్థవంతమైన నారు మనం తయారు చేసుకుంటాము. ప్రధాన పొలంలో మొక్కలు వేసుకున్నప్పుడు కూడా బొప్పాయి వేసే ముందే కూడా ఏం చేస్తామంటే పొలం చుట్టూ కూడా ఒక 2 వరుసలు మొక్కజొన్న లేదంటే అవిస లేదంటే జొన్న ఒక 2 వరుసలు చుట్టూ వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు బయట నుంచి రాకుండా ఉధృతిని తగ్గించి మనకి నష్టం లేకుండా చేస్తుంది కాబట్టి అవి కూడా రైతు సోదరులు కంపల్సరీగా వేసుకోవాలి. దాంతోపాటు ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే మనకి ఈ తెల్లదోమ కానీ పేనుబంక ఏదైతే చెప్తామో దాని ఉనికిని అబ్జర్వ్ చేయడము అదే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తామంటే పసుపు రంగు అట్లని సుమారు 5 నుంచి 12 ఒక ఎకరానికి పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసే కెమికల్స్ని మనం మార్చి ఎస్ఫేట్ ఒకసారి లేదంటే ఇమిడాక్లోపిడ్ ఒకసారి లేదంటే ఎస్టామిప్రిడ్ అని ఒకసారి వేప నూనె 2.5 ml ఒక లీటర్ నీటికి దాంతోపాటు జిగురు 0.5 గ్రాములు ఒక లీటర్ నీటికి మూడింటిని కలిపి 15 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసినట్లయితే వైరస్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.